హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రేడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను iQOO 12 కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోకి స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ వీడియోకి అయితే లైక్ కొట్టండి, లేకపోతే డిస్లైక్ అయినా కొట్టండి. మన ఛానల్కి బాగా పనికి వస్తుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి స్మార్ట్ సైడ్ బార్. ఇది రీసెంట్గా ఫంటచ్ OS 14లో iQOO అండ్ వివో వాళ్ళు లాంచ్ చేసిన ఫీచర్ ఇది. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక మనకి సైడ్లో ఒక సైడ్ బార్ వస్తుంది. మీరు స్వైప్ చేస్తే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని ప్రీ ఇన్స్టాల్ సెలెక్టెడ్ యాప్స్ ఉన్నాయి. ఇవి మీ ఫేవరెట్ యాప్స్ కాకపోతే అవి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ సైడ్ బార్తో ఏంటంటే మనం ఈ అప్లికేషన్స్ని ఫ్లోటింగ్ విండోస్ లేదా పాపప్ విండోస్లో ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ సైడ్ బార్ని ఓపెన్ చేయండి అండ్ ఏదైనా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే అది ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఈ ఫ్లోటింగ్ అప్లికేషన్ని స్ప్లిట్ స్క్రీన్తో పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎట్ ఏ టైం ఒక్క ఫోన్లో 3 అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మనకి యాపిల్లో కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లోటింగ్ విండోని మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగే దీని ఒపాసిటీని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒపాసిటీ అంటే ట్రాన్స్పరెన్సీ లాగా. సో మీకు ఫ్రంట్లో ఎక్కువ కనిపించకూడదు అనుకుంటే ట్రాన్స్పరెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్మాల్ విండో. దీంతో ఏంటంటే మనం అప్లికేషన్స్ని ఫ్లోటింగ్ విండోస్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా 3 వేస్లో మనం అప్లికేషన్స్ని స్మాల్ విండోస్లో ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ది సైడ్ బార్తో చూపించాను ఆల్రెడీ. నెక్స్ట్ ఎలా అంటే రీసెంట్ యాప్స్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు రీసెంట్ యాప్స్కి వెళ్ళి ఏదైనా అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. అక్కడ స్మాల్ విండో ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ అప్లికేషన్ స్మాల్ విండోలో ఓపెన్ అవుతుంది. ఇలా మాత్రమే కాదు, నెక్స్ట్ వచ్చేసి మనం యాప్ డ్రావర్ నుంచి కూడా ఏదైనా అప్లికేషన్ని లాంగ్ ప్రెస్ చేసి టాప్కి తీసుకెళ్తే మనకు అక్కడ ఓపెన్ ఇన్ స్మాల్ విండో అనే ఆప్షన్ వస్తుంది. దాని దగ్గర తీసుకెళ్తే ఆ అప్లికేషన్ స్మాల్ విండోలో ఓపెన్ అవుతుంది. ఈ స్మాల్ విండోస్ ఫీచర్ అయితే మీకు మల్టీ టాస్కింగ్కి, ప్రొడక్టివిటీకి చాలా పనికి వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలుసో లేదో, ఈ ఫోన్లో మనకి ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఉంది. దీంతో ఏంటంటే మనం ఈ స్మార్ట్ రిమోట్ యాప్ని యూజ్ చేసి మీ ఫోన్ని ఒక రిమోట్ లాగా వాడచ్చు. మీరు మీ ఫోన్తో ఏసీని కానీ, టీవీని కానీ, ఏదైనా డివైస్ లైక్ ఇన్ఫ్రారెడ్ యూజ్ చేసి ఏదైనా డివైస్ని కంట్రోల్ చేయవచ్చు. లైక్ మీరు సలూన్స్లోకి వెళ్ళినా, రెస్టారెంట్స్లోకి వెళ్ళినా, అక్కడ ఏసీ ఆఫ్ చేసి ఉంటే ఎవరినో పిలిచి ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్తోనే మీరే ఆన్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ఫీచర్. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఫోన్లో నావిగేషన్ జెస్చర్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఆబ్వియస్లీ. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో బై డిఫాల్ట్ మనకి 3 బటన్ నావిగేషన్ బార్ ఉంటుంది. అండ్ వన్స్ నావిగేషన్ జెస్చర్స్ ఎనేబుల్ చేశాక కింద బాటమ్ నావిగేషన్ బార్ని జస్ట్ ఒక సింపుల్ బార్తో రీప్లేస్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్ వెళ్ళాలనుకుంటే బాటమ్ బార్ నుంచి స్వైప్ అప్ జెస్చర్ చేస్తే హోమ్ స్క్రీన్కి వెళ్తాం. అదే రీసెంట్ యాప్స్కి వెళ్ళాలనుకుంటే స్వైప్ అండ్ హోల్డ్ చేయాలి సేమ్ బాటమ్ బార్ నుంచి. నెక్స్ట్ 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ, రైట్ సైడ్ నుంచి కానీ స్వైప్ చేసినప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. అండ్ నావిగేషన్ జెస్చర్స్తో గూగుల్ అసిస్టెంట్ని ట్రిగర్ చేయాలనుకుంటే ఇంతకుముందు బై డిఫాల్ట్ పనిచేసేది. ఇప్పుడైతే ఈ టాగల్ని ఎనేబుల్ చేయాలి. అప్పుడే మీరు బాటమ్ లెఫ్ట్ కార్నర్ నుంచి కానీ, బాటమ్ రైట్ కార్నర్ నుంచి కానీ డయాగ్నల్గా పుల్ చేసినప్పుడు గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్విక్ షార్ట్ కట్ కూడా ఉంది. మన కింద బాటమ్ బార్ మీద స్వైప్ లెఫ్ట్ లేదా స్వైప్ రైట్ చేసినప్పుడు అప్లికేషన్స్ని క్విక్గా స్విచ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఫీచర్ మీరు iOS డివైజెస్లో కూడా చూసుండొచ్చు. సో సింపుల్గా పనిచేస్తుంది అండ్ నైస్ షార్ట్ కట్. నెక్స్ట్ ఈ ఫోన్లో స్ప్లిట్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ వే రీసెంట్ యాప్స్ నుంచి చేయొచ్చు. దానికోసం ఫస్ట్ రీసెంట్ యాప్స్కి వెళ్ళి అప్లికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ చూపిస్తుంది. అక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని సెలెక్ట్ చేయండి. కరెంట్లీ ఏదైతే అప్లికేషన్ సెలెక్ట్ చేస్తారో ఆ పర్టికులర్ అప్లికేషన్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ అప్లికేషన్ మనం రీసెంట్ యాప్స్ నుంచి కానీ లేదా హోమ్ స్క్రీన్కి వెళ్ళి కూడా సెకండరీ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా టాగల్స్ నుంచి కూడా స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ చేయొచ్చు. డైరెక్ట్గా టాగల్స్కి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ మోడ్ స్టార్ట్ అయిపోతుంది. థర్డ్ వే వచ్చేసి మనకి జెస్చర్ కూడా ఉంది. జస్ట్ 3 ఫింగర్స్తోని స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఆన్ అవుతుంది. ఈ పర్టికులర్ జెస్చర్ అనేది కొన్ని ఫోన్స్లోనే ఉంది. బేసికలీ రియల్మీ, ఓపో, వివో, iQOO ఫోన్స్లో ఈ స్వైప్ అప్ జెస్చర్ ఉంది. మిగతా ఏ ఫోన్స్లో అయితే స్ప్లిట్ స్క్రీన్ మోడ్కి జెస్చర్ అయితే లేదు. సో జస్ట్ 3 ఫింగర్స్తోని స్వైప్ అప్ చేస్తే మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్ని అప్లికేషన్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ సపోర్ట్ చేయదు. సో ఈ పర్టికులర్ ఇష్యూని సాల్వ్ చేయడానికి మనం ఒకటి చేయొచ్చు. దానికోసం ఫస్ట్ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి. దానికోసం ఫస్ట్ అబౌట్ పేజ్కి వెళ్ళి సిస్టమ్ బిల్డ్ నెంబర్ పైన 7 టైమ్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది. వన్స్ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాక దాంట్లోకి వెళ్ళి బాటమ్కి వెళ్తే మనకి ఫోర్స్ యాక్టివిటీస్ టు బి రీసైజబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పర్టికులర్ టాగల్ని ఎనేబుల్ చేసి ఫోన్ని రీస్టార్ట్ చేస్తే ఫోన్లో ఉన్న చాలా మటుకు అప్లికేషన్స్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ని సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో మెసేజ్ స్ప్లిట్ స్క్రీన్ అనే కొత్త ఫీచర్ యాడ్ చేశారు. సో వన్స్ ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ చేశాక ఎప్పుడైనా మనకి ఏదైనా SMS వచ్చినప్పుడు మనకు ఒక స్మాల్ ఫ్లోటింగ్ బబుల్ లాగా కనిపిస్తుంది. అయితే SMS, వాట్సాప్ మెసేజ్, టెలిగ్రామ్ మెసేజ్ కొన్ని అప్లికేషన్స్ మాత్రమే కంపాటబిలిటీ ఉంది అని చెప్పా కదా, సరిగ్గా పని చేయట్లేదు రైట్ నా అయితే. కానీ ఓవరాల్గా అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు మీరు. సో బబుల్ వస్తుంది, జస్ట్ ఆ బబుల్ని క్లిక్ చేస్తే మెసేజ్ అనేది స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో బేసిక్ వే వచ్చేసి యూజింగ్ బటన్స్.
సో ఆల్మోస్ట్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీరు జస్ట్ వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీ ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో మనకి 3 ఫింగర్స్ స్క్రీన్ షాట్ జెస్చర్ కూడా ఉంది. జస్ట్ 3 ఫింగర్స్ యూజ్ చేసి స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఈ పర్టికులర్ ఫీచర్ అయితే బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఒకవేళ పని చేయకపోతే మాత్రం ఈ టాగుల్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో లాంగ్ స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ మనం రెగ్యులర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మీరు ఐదర్ బటన్స్ అన్న యూజ్ చేయొచ్చు లేదా 3 ఫింగర్ స్క్రీన్ షాట్తో స్క్రీన్ షాట్ అన్న తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకున్నాక మనకి ఒక ప్రివ్యూ వస్తుంది. ఆ ప్రివ్యూ దగ్గర మనకి టేక్ లాంగ్ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంది. జస్ట్ అది క్లిక్ చేస్తే మనం లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీ ఫోనే ఆటోమేటిక్గా పేజ్ని స్క్రోల్ చేస్తుంది అండ్ ఎండ్కి వచ్చాక మనకి లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది. మధ్యలోనే ఆపాలనుకుంటే కూడా జస్ట్ స్క్రీన్ టు అడ్జస్ట్ సరిపోతుంది. అక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసేసి మనకి ఫైనల్గా లాంగ్ స్క్రీన్ షాట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంది. సో బేసికలీ లేట్ నైట్స్ ఫోన్స్ కానీ డిస్ప్లేస్ మానిటర్స్ చూసినప్పుడు వాటి నుంచి ఎమిట్ అయ్యే బ్లూ లైట్ వల్ల మన నిద్ర ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు అకార్డింగ్ టు సమ్ మెడికల్ రీసెర్చ్. సో దానికోసమే మనకి మన ఫోన్లో ఐ ప్రొటెక్షన్ మోడ్ ఉంది. అండ్ వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక మన స్క్రీన్ పైన ఒక వార్మ్ టింట్ వచ్చేస్తుంది. సో వైట్ లాగా కనిపించదు, స్లైట్లీ yellowish లాగా కనిపిస్తుంది. సో బేసికలీ బ్లూస్ అన్నిటిని బ్లాక్ చేసేస్తుంది అనమాట ఈ టింట్. సో ఈ పర్టికులర్ ఫీచర్ని మనం కావాలంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, ఒక టైం నుంచి ఒక టైం వరకు ఎనేబుల్ అయ్యేటట్టు. అండ్ ఈ వార్మ్ టింట్ ఇంటెన్సిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే యూజువల్గా నైట్ టైంలో ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యేటట్టు సెట్ చేసుకుంటాను. సో కొంచెం చీకటి పడగానే ఐ ప్రొటెక్షన్ మోడ్ ఆన్ అవుతుంది అండ్ మార్నింగ్ కల్లా ఐ ప్రొటెక్షన్ మోడ్ ఆటోమేటిక్గా డిసేబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో మనం అప్లికేషన్స్ని లాక్ కూడా చేసుకోవచ్చు అండ్ అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను. నార్మల్గా గూగుల్ పే, ఫోన్పే లాంటి అప్లికేషన్స్కి ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది. అది కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఈ అప్లికేషన్స్ని లాక్ కూడా చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్లో ఈ పర్టికులర్ పేజ్ నుంచి మనం ఏ అప్లికేషన్ అయినా లాక్ చేయొచ్చు. అండ్ ఈ లాక్డ్ అప్లికేషన్స్ని అన్లాక్ చేయడానికి ఎదర్ పాస్వర్డ్ అయినా యూజ్ చేయొచ్చు, ఫింగర్ ప్రింట్ స్కానర్ యూజ్ చేయొచ్చు, లేదా ఫేస్ అన్లాక్తో కూడా అన్లాక్ చేసుకోవచ్చు. ఇవి జస్ట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కోసమే కాదు, ఎలాంటి అప్లికేషన్స్నైనా లాక్ చేయొచ్చు. గేమ్స్ కానీ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ లైక్ స్విగ్గీ, జొమాటో వీటిని కూడా లాక్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో అప్లికేషన్స్ని కంప్లీట్గా హైడ్ కూడా చేయొచ్చు. సో ఫర్ సమ్ రీజన్ మీరు ఏమైనా ప్రైవసీ రిలేటెడ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు, అవి ఎవరు చూడొద్దు అనుకుంటే ఆ అప్లికేషన్స్ని కంప్లీట్గా హైడ్ కూడా చేయొచ్చు. సో దానికోసం వన్స్ అగైన్ ప్రైవసీ అండ్ యాప్ ఎన్క్రిప్షన్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి హైడ్ యాప్ అనే ఆప్షన్ ఉంది. సో అక్కడ నుంచి ఏవైతే మీరు అప్లికేషన్స్ని హైడ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ అప్లికేషన్స్ని సెలెక్ట్ చేస్తే అప్లికేషన్స్ హైడ్ అయిపోతాయి. అండ్ వన్స్ మీరు ఈ అప్లికేషన్స్ని హైడ్ చేశాక వాటిని రీసెంట్ యాప్స్ నుంచి కానీ, డిఫరెంట్ లాంచర్ నుంచి కానీ, ప్లేస్టోర్ నుంచి కానీ దేని నుంచి కూడా యాక్సెస్ చేయలేరు. అండ్ ఒకవేళ మీరు వాట్సాప్ లాంటి అప్లికేషన్ ఏదైనా హైడ్ చేస్తే డైరెక్ట్గా నోటిఫికేషన్స్ కూడా ఏం కనిపించవు. ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. వన్స్ మీరు అప్లికేషన్స్ని హైడ్ చేశాక వాటిని మళ్ళీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మీరు హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు 2 ఫింగర్స్తో స్వైప్ అప్ చేస్తే మనం హిడెన్ అప్లికేషన్స్ని వన్స్ అగైన్ యాక్సెస్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఫీచర్ వర్క్ చేయాలంటే ముందుగానే మనం ఒక టాగల్ ఎనేబుల్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వన్స్ అగైన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి హిడెన్ యాప్స్ ఫీచర్ దగ్గరికి వెళ్తే ఈ హిడెన్ అప్లికేషన్స్ని వన్స్ అగైన్ మనం యాక్సెస్ చేయొచ్చు. అంతేకాకుండా మనం ఈ హిడెన్ అప్లికేషన్స్ని ప్రైవసీ పాస్వర్డ్తో కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. వన్స్ అగైన్ వీటిని పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్తో సెక్యూర్గా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో గ్లోబల్ సర్చ్ అనే ఫీచర్ కూడా ఉంది అండ్ ఇది బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. మనం ఫస్ట్ టైం ఫోన్ ఆన్ చేసినప్పుడే ఈ ఫీచర్ ఎనేబుల్ అయి ఉంటుంది. సో మీరు హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేస్తే డైరెక్ట్గా గ్లోబల్ సర్చ్కి తీసుకెళ్ళిపోతుంది. ఈ పర్టికులర్ ఫీచర్ సేమ్ ఐఫోన్స్లో కూడా ఉంటుంది. సో బేసికలీ మనం గ్లోబల్ సర్చ్లో ఏం సెర్చ్ చేసినా యాప్ నేమ్ కానీ, కాంటాక్ట్ నేమ్ కానీ, మెసేజెస్, ఫైల్స్, సెట్టింగ్స్, క్యాలెండర్ ఈవెంట్స్, నోట్స్, ఈవెన్ ప్లే స్టోర్, ఇవన్నీ ఏరియాస్ నుంచి మనకి సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. సో సింపుల్గా మీరు ఏదైనా అప్లికేషన్ కోసం ఎతకాలన్నా, కాంటాక్ట్ ఎతకాలన్నా ఆ పర్టికులర్ అప్లికేషన్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ నుంచి మామ్, డాడ్, సన్నీ, నితిన్, నిఖిల్ అలా ఏ పేర్లు సెర్చ్ చేసినా కానీ దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా మీ ఫోనే డిఫరెంట్ అప్లికేషన్స్ నుంచి తీసుకొస్తుంది. సో నైస్ కన్వీనియంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో లైవ్ వాల్పేపర్స్ కూడా ఉన్నాయి ఫర్ బోత్ లాక్ స్క్రీన్ అండ్ హోమ్ స్క్రీన్. సో ఒకవేళ మీరు లైవ్ లాక్ స్క్రీన్ వాల్పేపర్ లేదా లైవ్ వాల్పేపర్ కావాలనుకున్నట్టయితే ఇలా ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో నియర్ బై షేర్ అనే ఫీచర్ ఉంది. బేసికలీ రీసెంట్గా వచ్చే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ నియర్ బై షేర్ అనే ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని మనం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఇంకొక ఆండ్రాయిడ్ ఫోన్కి వైర్లెస్లీ ఓవర్ వైఫై ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చాలామంది షేర్ ఇట్ అనే యాప్ని యూజ్ చేసేవారు ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సేమ్ థింగ్ మనకి ఇన్బిల్ట్ ఫీచర్ లాగా వచ్చింది నియర్ బై షేర్ అని. సో వన్స్ ఈ పర్టికులర్ ఫీచర్ని ఎనేబుల్ చేశాక ఫస్ట్ మనం విజిబిలిటీ మోడ్ సెట్ చేయాలి. ఒకవేళ మీకు తెలిసిన ఫ్రెండ్స్ లేదా మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళతోనే షేర్ చేసుకోవాలనుకుంటే విజిబిలిటీ కాంటాక్ట్స్ కానీ సెలెక్ట్ చేయండి.
ఎవరైనా కొత్త వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకున్నట్టయితే సమ్మన్ న్యూ అని సెలెక్ట్ చేయండి. బేసికలీ విజిబిలిటీ టు ఎవ్రీవన్. సో ఈ విజిబిలిటీ టు ఎవ్రీవన్ అని సెట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్గా అది కాంటాక్ట్స్కి షిఫ్ట్ అయిపోతుంది. సో వన్స్ నియర్ బై షేర్ ఎనేబుల్ చేసి విజిబిలిటీ మోడ్ సెట్ చేశాక ఏదైతే ఫైల్ మీరు షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని షేర్ సెలెక్ట్ చేయండి. అండ్ తర్వాత మనకి నియర్ బై షేర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనిపిస్తారు. జస్ట్ వాళ్ళ పేరు పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్ ఓవర్ వైఫై ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫైల్ సైజ్ ఎంత పెద్దగా ఉన్నా కానీ ఓవర్ వైఫై త్వరగానే ఫైల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఎవరికైతే మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే టైంలో నియర్ బై షేర్ ఆన్ చేసుకుని ఉంచాలి. ఆబ్వియస్లీ వాళ్ళు ఆఫ్ చేసుకుంటే మనం పంపించలేం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఐకూ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ కూడా బేసికలీ ఫైల్ షేర్ చేయడానికి యూజ్ చేస్తారు, కానీ స్పెసిఫిక్లీ ఫర్ వివో ఫోన్స్ అండ్ ఐకూ ఫోన్స్. సో వన్స్ అగైన్ ఇది కూడా షేర్ ఇట్ లాంటి ఫీచరే, కాకపోతే ఓన్లీ ఫర్ వివో అండ్ ఐకూ ఫోన్స్. సో ఒకవేళ మీరు వివో టు వివో లేదా వివో టు ఐకూ లేదా ఐకూ టు వివో ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నియర్ బై షేర్ ఈ పర్టికులర్ ఫీచర్ యూజ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ ప్రాసెస్ కూడా ప్రిటీ సిమిలర్. రెండిట్లలో సేమ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి అండ్ మీరు ఎందులో నుంచి అయితే ఫైల్స్ పంపిస్తున్నారో ఆ ఫోన్లో ఫైల్ సెలెక్ట్ చేసుకొని షేర్ కొట్టేస్తే ఈ ఐకూ షేర్ లేదా వివో షేర్తో మనం ఫైల్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫోన్లో ఈజీ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. వన్స్ అగైన్ ఇది షేర్ ఇట్ లాగా ఒక షేరింగ్ అప్లికేషన్. అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో యాడ్స్ లాంటివి ఏం లేవు. ఈజీగా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో కలర్ స్కీమ్ లేదా యూఐ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. సో మనకి బై డిఫాల్ట్ వచ్చే కలర్ స్కీమే కాకుండా మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది నోటిఫికేషన్ ఏరియా సెట్టింగ్స్, బేసికలీ సిస్టమ్ లెవెల్ యూఐ మొత్తం కలర్ స్కీమ్ మొత్తం మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు వాల్పేపర్కి తగ్గట్టు కలర్ స్కీమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో మన ఫాంట్ సైజ్ అండ్ డిస్ప్లే స్క్రీన్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్లేస్ నుంచి మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా ఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయండి. అలాగే మనం డిస్ప్లే సైజ్ని కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. బేసికలీ డిస్ప్లే సైజ్ చేంజ్ చేసినప్పుడు సిస్టమ్ యూఐ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, బేసికలీ ఇమేజెస్ కానీ సింబల్స్ కానీ అవన్నిటి సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంటుంది. సో వన్స్ అగైన్ ఎవరైనా ఎల్డర్లీ పీపుల్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ సిస్టమ్ సైజ్ ఫాంట్ సైజ్ స్లైట్లీ ఇంక్రీజ్ చేస్తే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో ఫాంట్ స్టైల్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో ఫర్ సమ్ రీజన్ మీకు ఈ ఫోన్లో ఉన్న ఫాంట్ నచ్చకపోతే లేకపోతే కంప్లీట్లీ ఫ్యాన్సీ స్టైలిష్ ఫాంట్ కావాలనుకుంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ జస్ట్ లైక్ థీమ్స్ మనం వివో స్టోర్లోకి వెళ్ళి నచ్చిన ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మటుకి పెయిడ్ ఫాంట్స్ ఉన్నాయి, కానీ కొన్ని ఫ్రీ ఫాంట్స్ కూడా బాగానే ఉన్నాయి చూడడానికి. ఏదైనా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో నోటిఫికేషన్ హిస్టరీ అనే ఫీచర్ ఉంది. సో ఎప్పుడైనా మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఈ నోటిఫికేషన్ హిస్టరీలో రికార్డ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా యాక్సిడెంటల్గా ఏదైనా నోటిఫికేషన్ క్లియర్ చేసినా నోటిఫికేషన్ హిస్టరీకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఆ నోటిఫికేషన్ ఏంటనేది తెలుస్తుంది. ఏ టైంలో ఏ నోటిఫికేషన్స్ వచ్చాయనేది కంప్లీట్ హిస్టరీ ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఫీచర్ గురించి మీకు ఇంతకుముందు తెలియనట్టయితే తప్పకుండా చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ప్రైవసీ డాష్బోర్డ్ అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. ఈ ప్లేస్లో మనకి ఏ టైంలో ఏ అప్లికేషన్ ఏ పర్టికులర్ పర్మిషన్ని యాక్సెస్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక నీట్ అండ్ క్లీన్ పీరియాడికల్ టైంలో చూపిస్తుంది. సో ఏవైనా అప్లికేషన్స్ ఎనీ పర్మిషన్స్ని మిస్యూజ్ చేస్తున్నట్టు మీకు అనిపించినా లేదా ఏ అప్లికేషన్స్ ఏ పర్టికులర్ పర్మిషన్స్ని యూజ్ చేస్తున్నాయో తెలుసుకోవాలనుకున్నట్టయితే మీరు ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సేమ్ ప్లేస్ నుంచి మీరు అప్లికేషన్స్కి పర్మిషన్స్ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. లెట్స్ ఏదైనా గేమ్ లేదా రెగ్యులర్ అప్లికేషన్ లైక్ ఈఎంఐ క్యాల్కులేటర్ మన కెమెరాని కానీ మైక్రోఫోన్ని కానీ యాక్సెస్ చేస్తుంది అనుకోండి, ఆ పర్మిషన్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో యాప్ పిన్నింగ్ అనే ఫీచర్ ఉంది. యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ ఫీచర్ ఆండ్రాయిడ్లో ఉంది, కానీ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. చాలా మంది వాళ్ళ ఫోన్ని వేరే వాళ్ళకి 1 మినిట్కో 2 మినిట్స్కో ఒక కాల్ మాట్లాడుకోవడం కనుక ఇస్తారు, కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. లైక్ వాళ్ళు మీ కాంటాక్ట్స్ చెక్ చేయొచ్చు, మీ గ్యాలరీలోకి వెళ్ళి ఆల్బమ్స్ చెక్ చేయొచ్చు. సో బేసికలీ మీ ప్రైవసీని బ్రీచ్ చేస్తారు. సో ఇది అవాయిడ్ చేయడానికి యాప్ పిన్నింగ్ అనే ఫీచర్ చాలా పనికొస్తుంది. సో వన్స్ మీరు యాప్ పిన్నింగ్ అనే ఫీచర్ని ఎనేబుల్ చేశాక ఎవరికైనా వేరే వాళ్ళకి మీ ఫోన్ కొద్దిసేపటి కోసం ఇవ్వాల్సి వస్తే ఏ అప్లికేషన్ వాడుకోవడానికి అయితే వాళ్ళకి ఫోన్ ఇస్తున్నారో ఆ అప్లికేషన్ని పిన్ చేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసేయండి. అలా చేస్తే వేరే వాళ్ళు ఏం చేసినా కానీ ఆ అప్లికేషన్ నుంచి బయటికి రాలేరు. అలా కాకుండా హోమ్ స్క్రీన్కి రావాలనుకున్నా వేరే ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నా ఫస్ట్ వాళ్ళకి మీ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ తెలిసి ఉండాలి. సో బేసికలీ ఇలా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తాం. అండ్ ఫైనలీ ఏదైనా అప్లికేషన్ని అన్పిన్ చేయాలనుకుంటే మీరు నావిగేషన్ జెస్చర్స్ యూజ్ చేస్తున్నట్టయితే
స్క్రీన్ బాటమ్ నుంచి 2 times స్వైప్ అప్ చేస్తే లాక్ స్క్రీన్కి వెళ్తాం అండ్ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక యాప్ని అన్పిన్ అండ్ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక అప్లికేషన్ అన్పిన్ అవుతుంది. ఒకవేళ మీరు నావిగేషన్ బటన్స్ యూజ్ చేస్తున్నట్టయితే బ్యాక్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయండి. వన్స్ అగైన్ లాక్ స్క్రీన్కి వెళ్తాం అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక అప్లికేషన్ అన్లాక్ అవుతుంది. ఈ యాప్ పిన్నింగ్ అనేది చాలా సింపుల్ ఫీచరే, కానీ మీ ప్రైవసీ మీకు ఇంపార్టెంట్ అయితే వేరే వాళ్ళు మీ అప్లికేషన్స్ వేరే వాళ్ళు ఎవరు మీకు తెలియకుండా మీ ఫోన్ యూజ్ చేయొద్దు అనుకున్నట్టయితే ఈ యాప్ పిన్నింగ్ అనే ఫీచర్ని తప్పకుండా వాడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో బ్లర్ రీసెంట్ యాప్స్ అనే ఫీచర్ కూడా ఉంది. బేసికలీ ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మనం సెలెక్ట్ చేసిన అప్లికేషన్ని రీసెంట్ యాప్స్లో బ్లర్ చేస్తుంది. వన్స్ అగైన్ సో ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని మనం గ్యాలరీని, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇలాంటి అప్లికేషన్స్ని రీసెంట్ యాప్స్లో బ్లర్ చేయొచ్చు. ఎందుకు అంటే ప్రైవసీ కోసమే. ఎవరికైనా వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు రీసెంట్ యాప్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయకుండా, మన గ్యాలరీ చెక్ చేయకుండా బేసికలీ బ్లర్ చేసి సెక్యూర్ చేస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో మాన్స్టర్ మోడ్ అని ఉంది. ఇది హై పర్ఫార్మెన్స్ మోడ్ లాగా జస్ట్ ఒక డిఫరెంట్ నేమ్ అంతే. ఒకవేళ మీరు మీ ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నట్టయితే, మీకు ఎలాంటి ల్యాగ్ ఉండకూడదు అనుకున్నట్టయితే మాన్స్టర్ మోడ్ని ఆన్ చేసుకొని గేమ్ ఆడితే మీకు ఎలాంటి ల్యాగ్ లేకుండా ఉంటుంది. కానీ ఆబ్వియస్గా బ్యాటరీ కూడా త్వరగా డ్రైన్ అవుతుంది. సో గేమ్స్ కానీ ఏదైనా హై ఇంటెన్సిటీ వర్క్ చేసినప్పుడే ఈ ఫీచర్ని యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనే ఫీచర్ కూడా ఉంది. నార్మల్గా ఫోన్ లాక్ చేసినప్పుడు డిస్ప్లే కంప్లీట్లీ బ్లాంక్ అవుట్ అవుతుంది. కానీ అదే మీరు ఈ ఫీచర్ని ఎనేబుల్ చేస్తే డేట్, టైమ్ అండ్ నోటిఫికేషన్స్ ఐకాన్స్ కూడా లాక్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇదే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్. అయితే వేరే ఫోన్స్లో ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి మనకి, లైక్ మోటరోలాలో అడిషనల్ ఫీచర్స్ ఇచ్చారు, కానీ దీంట్లో అయితే అలాంటి ఏం ఫీచర్స్ లేవు. జస్ట్ మనం సెట్టింగ్స్ నుంచి క్లాక్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ కావాలంటే ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. లైక్ ఓన్లీ డే టైంలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పనిచేస్తుంది అండ్ నైట్ టైం వచ్చేసరికి ఆటోమేటిక్గా డిసేబుల్ అవుతుంది. ఇలా మనం కావాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో 3 డిఫరెంట్ కెమెరా జెస్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టచ్ అండ్ వన్స్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశాక ప్రివ్యూ స్క్రీన్ పైన ఎక్కడైనా మీరు టచ్ చేయగానే ఆ పర్టికులర్ పాయింట్ ఫోకస్ అయ్యి పిక్చర్ తీసుకుంటుంది మీ ఫోన్. నెక్స్ట్ వచ్చేసి మనకి వాయిస్ జెస్చర్ కూడా ఉంది అండ్ వన్స్ అగైన్ ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక చీజ్ లేదా క్యాప్చర్ అనే వాయిస్ ప్రాంప్ట్తో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఫైనల్ జెస్చర్ వచ్చేసి పామ్ జెస్చర్. ఈ పర్టికులర్ జెస్చర్ బోత్ ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరాకి రెండింటికి పనిచేస్తుంది. వన్స్ ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక మనం జస్ట్ పామ్ని చూపిస్తే కెమెరాకి ఒక 2 seconds తర్వాత మన ఫోన్ ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటుంది. ఈ పర్టికులర్ జెస్చర్ సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఆల్బమ్స్లో ఒక క్విక్ షార్ట్ కట్ ఉంది ఫొటోస్ని రొటేట్ చేయడానికి. సో నార్మల్గా అయితే వేరే ఫోన్స్లో మీరు ఫోటోని ఎడిట్కి వెళ్ళి అక్కడ రొటేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫోన్లో అదంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోటోని 2 fingers టచ్ చేసి రొటేట్ చేస్తే మీరు రొటేట్ చేసిన యాంగిల్లో ఫోటో రొటేట్ అయిపోతుంది. ఇది జస్ట్ చిన్న షార్ట్ కటే కానీ చాలా యూస్ఫుల్ షార్ట్ కట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో చాలా డిఫరెంట్ ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్లీ 2-3 years బ్యాక్ అయితే ఎక్కువ ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉండేవి కాదు. ఏం ఎడిట్ చేయాలన్నా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. మనకి డిఫాల్ట్ ఆల్బమ్స్ యాప్లోనే మనకి చాలా ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ వచ్చాయి. అందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఎరేజర్. అప్పుడప్పుడు మన ఫొటోస్లో కొన్ని అవసరం లేని ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తుంటాయి. సో ఈ ఆబ్జెక్ట్ ఎరేజర్తోని అలాంటి ఆబ్జెక్ట్స్ తీసేయచ్చు. ఇది మాత్రమే కాకుండా చాలా డిఫరెంట్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఫీచర్ అయితే మీరు తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో వీడియో కంప్రెషన్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో లెట్స్ సే మీరు 1080pలో వీడియో రికార్డ్ చేశారనుకోండి, వీడియో ఫైల్ సైజ్ పెద్దగా ఉంటుంది. అదే ఫైల్ని మీరు వాట్సాప్లో కానీ జీమెయిల్లో కానీ పంపించాలనుకుంటే ఫైల్ సైజ్ పెద్దగా అయిపోయి మీరు పంపించలేకపోవచ్చు అండ్ పంపించాలనుకున్నా కానీ కూడా చాలా డిలే అవ్వచ్చు. సో ఆ వీడియోని మీరు కంప్రెస్ చేసి క్వాలిటీ రెడ్యూస్ చేస్తే సైజ్ కూడా ఆబ్వియస్గా రెడ్యూస్ అవుతుంది. ఇంతకుముందు అయితే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేయాల్సి వచ్చేది, లేకపోతే ఆ వీడియోని సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని దాన్ని కంప్రెస్ చేసి మళ్ళీ పంపించాల్సి వచ్చేది. ఇప్పుడు అదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీ ఫోన్ నుంచే ఒక 1080p వీడియోని 720p లేకపోతే 360pలోకి కంప్రెస్ చేసేసి ఫైల్ సైజ్ రెడ్యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఇది న్యూ ఫీచర్ అండ్ చాలా పనికొచ్చే ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి మనం మీ ఫోన్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ని కూడా చేంజ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ స్మార్ట్ స్విచ్ సెట్ అయి ఉంటుంది. సో మీరు చేసే పనిని బట్టి మీ ఫోన్ ఆటోమేటికల్గా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఫీచర్ బాగానే పనిచేస్తుంది అండ్ ఇది యూజ్ చేయడం వల్ల బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. కానీ మీకు ఫిక్స్డ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కావాలి అనుకున్నట్టయితే మీరు ఇక్కడ నుంచి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చేంజ్ చేసుకోవచ్చు. హై స్క్రీన్ రిఫ్రెష్ రేట్ పెట్టుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ బ్యాటరీ మీద కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. అదే మీరు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 Hzకి పెట్టుకుంటే బ్యాటరీ సేవ్ అవుతుంది, కానీ మీకు రెగ్యులర్ స్క్రీన్ లాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక హోమ్ స్క్రీన్ జెస్చర్ చూపిస్తాను. సో ఎర్లియర్ మీకు గ్లోబల్ సర్చ్ చూపించాను కదా, హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు మీరు స్వైప్ డౌన్ చేస్తే గ్లోబల్ సర్చ్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు నోటిఫికేషన్ బార్ని కూడా పుల్ చేయొచ్చు.
సో ఒకవేళ మీరు గ్లోబల్ సర్చ్ యూజ్ చేయనట్టయితే మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ టాగల్ని ఎనేబుల్ చేశాక హోమ్ స్క్రీన్లో మీరు స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ బార్ కిందకి వచ్చేస్తుంది. సో జస్ట్ అ న్యూ జెస్చర్. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ యాప్స్లో మనకు ఒక క్విక్ షార్ట్ కట్ ఉంది. ఇక్కడ మనం పించ్ ఇన్ లేదా పించ్ అవుట్ చేసినప్పుడు రీసెంట్ యాప్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇప్పటికైతే మనకి జస్ట్ 2 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అండ్ దాన్ని పించ్ ఇన్ పించ్ అవుట్ జెస్చర్తోని స్విచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో అల్ట్రా గేమ్ మోడ్ అని గేమింగ్కి సంబంధించిన ఫీచర్స్ చాలా మటుకు ఉన్నాయి. సో దీని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేశాను, ఆ వీడియో చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం. సో బేసికలీ ఏంటంటే గేమ్స్కి సంబంధించి చాలా ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు అండ్ ఇవన్నీ అల్ట్రా గేమ్ మోడ్ కిందకి వచ్చేస్తాయి. అండ్ వన్స్ ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక మీరు గేమ్ ఆడేటప్పుడు సైడ్ నుంచి స్వైప్ చేస్తే మనకి ఒక సైడ్ బార్ వస్తుంది. దాంట్లో మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఈ స్పోర్ట్ మోడ్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అని, ఆటో ప్లే వెన్ స్క్రీన్ ఆఫ్, ఇలా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఫీచర్ని మీరే ట్రై చేయండి లేదా నేను చేసిన డెడికేటెడ్ వీడియోని చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ఫోన్లో ఫేస్ అన్లాక్ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టయితే ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మీరు చెక్ చేయాల్సినవి. ఫస్ట్ వచ్చేసి ఫిల్ లైట్. ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే మనం లో లైటింగ్ కండిషన్స్లో ఫేస్ అన్లాక్ యూజ్ చేయాలని ట్రై చేసినప్పుడు వాల్పేపర్ బదులు వైట్ స్క్రీన్ వచ్చేసి స్క్రీన్ బ్రైట్నెస్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో లో లైటింగ్ కండిషన్స్లో కూడా ఫేస్ అన్లాక్ త్వరగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిసేబుల్ స్టే ఆన్ లాక్ స్క్రీన్. ఇది బై డిఫాల్ట్ డిసేబుల్ అయి ఉంటుంది. మీరు వన్స్ ఇది ఎనేబుల్ చేశాక ఫేస్ అన్లాక్ యూజ్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా ఫోన్ అన్లాక్ అయిపోతుంది. నార్మల్గా అయితే మీరు ఫేస్ అన్లాక్ యూజ్ చేసినప్పుడు లాక్ స్క్రీన్ మీదనే ఉంటుంది. మీరు వన్స్ అగైన్ లాక్ స్క్రీన్ని స్వైప్ చేస్తే కానీ మీ ఫోన్ అన్లాక్ అవ్వదు. సో ఈ టాగల్ని డిసేబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్ అన్లాక్ అయిపోయి ఫోన్లోకి ఎంటర్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 డిఫరెంట్ ఫింగర్ ప్రింట్ జెస్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఫింగర్ ప్రింట్ స్కానర్తో పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ చేశాక డిఫాల్ట్ కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్ని టచ్ చేసిన ప్రతిసారి మన ఫోన్ ఫోటో తీసుకుంటుంది. అలాగే మీరు వీడియో రికార్డింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ని టచ్ చేస్తే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అండ్ స్టాప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ జెస్చర్ వచ్చేసి స్వైప్ డౌన్ జెస్చర్ ఆన్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఈ పర్టికులర్ ఫీచర్ ఎనేబుల్ చేశాక ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద స్వైప్ డౌన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ బార్ కూడా కిందకి వస్తుంది. వన్స్ అగైన్ క్విక్ షార్ట్ కట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో డార్క్ మోడ్ కూడా ఉంది. సో బేసికలీ ఈ మధ్య వచ్చే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో డార్క్ మోడ్ ఉంటుంది. అండ్ వన్స్ మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేశాక కంప్లీట్ సిస్టమ్ యూఐ మొత్తం డార్క్ మోడ్కి లేదా డార్క్ థీమ్కి చేంజ్ అయిపోతుంది. మన నోటిఫికేషన్ ఏరియా, సెట్టింగ్స్, సిస్టమ్ యాప్స్ లైక్ ఫోన్ కానీ, SMS కానీ, గూగుల్ అప్లికేషన్స్ కూడా చాలా అప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్గా డార్క్ మోడ్కి స్విచ్ అయిపోతాయి. కావాలనుకుంటే మీరు ఈ డార్క్ మోడ్ని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ కూడా అయ్యేటట్టు షెడ్యూల్ చేసుకోవచ్చు. బేసికలీ డార్క్ మోడ్ యూజ్ చేస్తే ఫోన్ స్లైట్లీ బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా క్లీన్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో కాల్స్ని ఆటోమేటిక్గా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. లైక్ ఆల్ ఇన్కమింగ్ కాల్స్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ అన్నిటిని కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. అండ్ ఈ సెట్టింగ్స్ పేజ్ నుంచి మనం కావాలనుకుంటే అన్ని కాల్స్ని లేదా సెలెక్టెడ్ కాల్స్ని మాత్రమే కూడా ఆటోమేటిక్గా కాల్స్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఫీచర్ కొన్ని కంట్రీస్లో పనిచేయదు, కొన్ని కంట్రీస్లో పనిచేస్తుంది. సో ఇండియాలో అయితే పనిచేస్తుంది ఈ ఫోన్లో. సో మీరు కాల్స్ని ఆటోమేటిక్గా రికార్డ్ చేసుకున్నట్టయితే ఇది యూజ్ చేయండి. బై ద వే మీ ఫోన్లో గూగుల్ ఫోన్ డైలర్ అప్లికేషన్ యూజ్ చేస్తే ఈ ఫీచర్ అసలు కూడా కనిపించదు. సో వివో ఫోన్ డైలర్ మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ యాప్ మేనేజ్మెంట్ చూపిస్తాను. సో ఈ ప్లేస్ నుంచి మనం డిఫాల్ట్ బ్రౌజర్, డిఫాల్ట్ హోమ్ లాంచర్, డిఫాల్ట్ ఫోన్ డైలర్, డిఫాల్ట్ SMS అప్లికేషన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఏమవుతుందంటే అప్పుడప్పుడు మన ఫోన్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఫోన్ డైలర్ లేకపోతే కాల్ చేయాలనుకున్నా, SMS చేయాలనుకున్నా ఈ ఫోన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది ఏ అప్లికేషన్ యూజ్ చేయాలి ఈ పని కోసం అని చెప్పి. సో మీరు యాక్సిడెంటల్గా ఏదైనా తప్పు అప్లికేషన్ సెట్ చేసినప్పుడు అది కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి రావచ్చు. సో డిఫాల్ట్ బ్రౌజర్, డిఫాల్ట్ ఫోన్ డైలర్ అవన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఫోన్లో స్మార్ట్ లేక్ ఆర్ క్విక్ యాక్షన్ అనే క్విక్ షార్ట్ కట్ కూడా ఉంది. సో బేసికలీ మనం లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేసినప్పుడు ఒక క్విక్ యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు. అది ఏదైనా అయి ఉండొచ్చు. ఫ్లాష్ని టర్న్ ఆన్ చేయొచ్చు, లేకపోతే కెమెరాను ఓపెన్ చేయొచ్చు, వాయిస్ రికార్డర్ ఓపెన్ చేయొచ్చు. అలా మనకి డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి. నేనైతే ఫ్లాష్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా ఇమీడియట్గా ఫ్లాష్ ఆన్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ లాక్ స్క్రీన్కి వెళ్ళిపోయి నేను వాల్యూమ్ డౌన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఫ్లాష్ ఆన్ అయిపోతుంది. ఆఫ్ చేయాలనుకుంటే జస్ట్ పవర్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆఫ్ అయిపోతుంది. మన మోటోలో అయితే మంచి జెస్చర్స్ ఇచ్చారు, వివోలో అయితే అలాంటి ఏం జెస్చర్స్ లేవు. ఇది ఒక క్విక్ షార్ట్ కట్ ఉంది ఫ్లాష్ని ఆన్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మీరు స్టేటస్ బార్ పైన బ్యాటరీ పర్సెంటేజ్ డిస్ప్లే చేయాలనుకున్నట్టయితే ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ చేయండి. బై డిఫాల్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది, ఒకవేళ కనిపించకపోతే ఈ టాగల్ ఎనేబుల్ చేయగానే కనిపించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు నెట్వర్క్ యూసేజ్, అదే ఇంటర్నెట్ డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్స్ స్టేటస్ బార్ పైన చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే ఈ పర్టికులర్ టాగల్ని ఎనేబుల్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో స్క్రీన్ క్యారసెల్ లేదా లాక్ స్క్రీన్ పోస్టర్ని ఎలా డిసేబుల్ చేయాలో చూపిస్తాను. మనకి బై డిఫాల్ట్ ఈ ఫోన్లో లాక్ స్క్రీన్ వాల్పేపర్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. జస్ట్ మనం స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి మీరు డిఫరెంట్ వాల్పేపర్ చూస్తుండొచ్చు. కొందరికి ఈ ఫీచర్ నచ్చచ్చు, కొందరికి ఈ ఫీచర్ నచ్చకపోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫీచర్ని కంప్లీట్గా తీసేయాలనుకుంటే మనం లాక్ స్క్రీన్ సెట్టింగ్స్కి వెళ్ళి తీసేయచ్చు. ఒకవేళ ఈ ఫీచర్ ఎవరికైనా నచ్చినట్టయితే దీన్ని కాన్ఫిగర్ చేసుకొని మీకు నచ్చిన వాల్పేపర్స్ మాత్రమే లాక్ స్క్రీన్ మీద వచ్చేటట్టు కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఏమైనా నేను మిస్ చేస్తున్నట్టయితే నాకు కమెంట్ చేసి తెలియజేయండి, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం.